దత్తదీక్ష అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక ఆత్మశుద్ధి మార్గం. దత్తదీక్ష తీసుకోవడం అంటే మన జీవితాన్ని గురువు చేతుల్లో పెట్టడం. అయితే ఎవరు దత్తదీక్ష తీసుకోవాలి? అందరూ తీసుకోవచ్చా, లేదా కొందరికి మాత్రమేనా? దత్తదీక్ష భయంతో కాదు, చూసి కాదు, నిజమైన నమ్మకంతో తీసుకోవాలి. దత్తాత్రేయ స్వామిపై అచంచల విశ్వాసం ఉన్నవారు దీక్షకు అర్హులు. నమ్మకం లేని చోట దీక్ష ఫలించదు. దత్తదీక్ష తీసుకోవడం అంటే నేనే అన్నీ అనే భావాన్ని వదిలేయడం. గురువు చెప్పిన మాటను ప్రశ్నించకుండా పాటించగల వినయశీలులు దీక్షకు సిద్ధులు. దత్తదీక్ష కేవలం సమస్యల్లో ఉన్నవారికే కాదు, సంతోషంగా ఉన్న జీవితానికి దిశ కావాలనుకునేవారు, ఆత్మశాంతి కోరుకునేవారు దీక్ష తీసుకోవచ్చు. దత్తదీక్ష అంటే నియమాలు, నియంత్రణ, కాలపరిమితి పాటించగలవారు, ఆహార నియమాలు, నామస్మరణ, శుద్ధ జీవనం ఇవన్నీ గౌరవించగలవారే దీక్ష తీసుకోవాలి. దత్తదీక్షలో అహంకారానికి చోటులేదు. నాకు అన్నీ తెలుసు అనే భావం వదిలి నన్ను నడిపించు గురుదేవా అని అనగలవారు నిజమైన దీక్షాధారులు. దత్తదీక్షకు లింగభేదం లేదు, వయసు పరిమితి లేదు. భక్తి ఉంటే చాలు, శ్రద్ధ ఉంటే చాలు. ఎవరు దీక్ష తీసుకోకూడదు? ఇతరులను చూపించడానికి, కోరికలు వెంటనే నెరవేరాలని, నియమాలు పాటించలేకపోతే, నమ్మకం లేని స్థితిలో. ఇలాంటి భావాలతో దత్తదీక్ష భారం కాదు, అదొక వరం. మన మనస్సు సిద్ధంగా ఉంటే గురువు మనల్ని పిలుస్తాడు. గురువు పిలుపే దీక్ష. దత్తాత్రేయ స్వామి కృప మీ మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై గురుదేవా.